హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన సాయంత్రం భగవద్గీత క్లాసులోకి. సో మనం ముందు జయరాధ మాధవ్ కీర్తన చేసుకొని తర్వాత చర్చను ఆరంభిద్దామంట. జయ రాధ మాధవ కుంజ బిహారీ गोपीजन वल्लभ गिरिवरधारी कुंज बिहारी गोपीजन जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी कुंज बिहारी गोपीजन जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी जय राधा माधव कुंज बिहारी गोपीजन जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी जय राधा माधव कुंज बिहारी गोपीजन यशोदनंदन ब्रज जनरंजन यमुना तीरवनचारी यशोदनंदन ब्रज जनरंजन यमुना तीरवनचारी यशोदानंदना ब्रज जनरंजना यमुना तीरवनचारी जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे
Hare Krishna Krishna Hare 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 Ram Hare Hare Krishna Krishna Hare 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 Ram Hare Hare Krishna Hare 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 Ram Krishna Krishna Hare 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 Ram Krishna Krishna Hare Hare Ram श्रील प्रभुपाद की जय, हरिनाम संकीर्तन की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदी हरि हरि बोल। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च
श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. సో మనము ఈరోజు కొత్త అధ్యాయాన్ని ప్రారంభించట్లేదు, నిన్న చర్చించుకున్న అధ్యాయాన్ని మనము ఈరోజు కంటిన్యూ చేద్దామంట. సో నిన్న మనము 4వ అధ్యాయాన్ని ఆరంభించాము. ఆ 4వ అధ్యాయం దివ్య జ్ఞానం, దీని గురించి మనం చర్చించుకున్నాము. సో అందులోంచి ఒక ప్రశ్న, సో ఈ భగవంతుడు ఈ యొక్క జ్ఞానాన్ని, ఈ యొక్క భక్తి యోగం కానీ భగవద్గీత జ్ఞానాన్ని కానీ మొట్టమొదటిసారి, అంటే ఇంతకుముందు అర్జునుడి కన్నా ముందు కూడా ఆయన ఒకసారి దాన్ని ఎవరికో చెప్పారంట. ఎవరికి చెప్పారు? ఫస్ట్ కృష్ణుడు దీనికన్నా ముందు, అర్జునుడి కన్నా ముందు ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఎవరు చెప్పగలరు? వివస్వాన్, సూర్య భగవానుడు వివస్వాన్. మరి వివస్వాన్ ఎవరికి ఈ జ్ఞానాన్ని అందించారు? వివస్వాన్ సూర్య భగవానుడు ఎవరికి ఇచ్చారు ఈ జ్ఞానాన్ని? కరెక్ట్, వివస్వాన్ కరెక్ట్. చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఈ వివస్వానుడు ఎవరికి జ్ఞానాన్ని ప్రసాదించాడు? మనువుకి. పర్ఫెక్ట్. మనువు ఇంకెవరికి జ్ఞానాన్ని ప్రసాదించాడు? ఈ మనువు ఎవరికి జ్ఞానాన్ని ప్రసాదించాడు? మళ్ళీ తర్వాత ఇక్ష్వాకు రాజుకి. పర్ఫెక్ట్. ఓకే, సో పర్ఫెక్ట్గా చెప్పారు. సో ముందు భగవంతుడు ఈ జ్ఞానాన్ని ఫస్ట్ అన్నిటికన్నా ముందు సూర్యభగవానుడికి ఇచ్చాడు. ఆ సూర్యభగవానుడు దాన్ని మనువుకి ఇచ్చాడు. మనువు అదే జ్ఞానాన్ని ఇక్ష్వాకు మహారాజుకి ప్రసాదించాడు. సో ఇలాగా రాజర్షి యొక్క పరంపర, ఏవం పరంపరా ప్రాప్తం, ఈ యొక్క పరంపర ద్వారా ఈ జ్ఞానాన్ని కొనసాగిందనమాట పరంపరలో. కానీ తర్వాత ఎప్పుడో నశించిపోయినప్పుడు మళ్ళీ కృష్ణుడు అందుకే ఇప్పుడు ఈ జ్ఞానాన్ని అర్జునుడికి ప్రసాదిస్తున్నాడు. కరెక్ట్ అండి, మీరందరూ సరిగ్గా ఆన్సర్లు ఇచ్చారు. సో మనం ఈరోజు మన శ్లోకం వచ్చేసి 16వ నంబర్ శ్లోకం నుంచి చర్చించుకుంటాము. సో మనం నేను చర్చించుకున్న విషయంలో భగవంతుడు చెప్పాడనమాట, ఎలా ఆయన యొక్క దివ్యత్వాన్ని, ఆయన యొక్క జ్ఞానం, దివ్య జ్ఞానం గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన గురించి, ఆయన దివ్యత్వాన్ని తెలుసుకోవడం అంటే ఆయన జన్మ కర్మ చ మే దివ్యం, ఈ విషయాలు అర్థం చేసుకోవడం, భగవంతుడి యొక్క జన్మ మరియు కర్మలు దివ్యమని, సో ఆయన ప్రసాదించే జ్ఞానం కూడా దివ్యము. సో ఈ విషయాలు దివ్యమని అర్థం చేసుకుంటే మనం భగవద్ధామానికి వెళ్ళొచ్చు చాలా సునాయాసంగా.
సో ఈ విధంగా మనం ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకొని ఈ జ్ఞానం ద్వారా, ఇది నేను సారం చెప్తున్నానండి, ఈ యొక్క చాప్టర్, ఈ యొక్క అధ్యాయం సారం ఈరోజు మనం చర్చించుకునే విషయంలో ఇదే సారం అనమాట. ఇప్పుడు మనకు ఆల్రెడీ భగవద్గీతలో ఈ దివ్య జ్ఞానం అంటే ఏందో విషయాన్ని కృష్ణుడు మనకు చెప్పాడు కదా. ఈ దివ్య జ్ఞానం చేత, ఈ దివ్య జ్ఞానాన్ని మనం అర్థం చేసుకొని, అంటే ఇందులో విజ్ఞానం జ్ఞానం అన్నీ ఉన్నాయండి, భగవంతుడి గురించి కూడా, ఇంకా మన గురించి కూడా. మన ఆత్మ, భగవంతుడు, పరమాత్మ, పరమేశ్వర భగవంతుడు, కృష్ణుడు, ఆయనకి మనకు గల సంబంధం, మనం ఎప్పుడు ఆ భగవంతుడికి సేవకులు. అలా ఆ యొక్క సంబంధంలో మనం ఎప్పుడైతే భగవంతుడికి భక్తి భావనతో సేవ చేస్తామో అదే పరిపూర్ణత, దాని ద్వారా మనం భగవద్ధామానికి చేరుకోగలం. సో ఇప్పుడు మనం ఏ కర్మలు చేసినా కానీ ఆ యొక్క భావన, అందుకే మన యొక్క ఆర్గనైజేషన్ ఉంది కదా, మన సంస్థ పేరు ఇస్కాన్, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అంటే అంతర్జాతీయ కృష్ణ భావనామృత సంఘము, అంటే కృష్ణ భావనామృతం. మనం ఎప్పుడు మన యొక్క చేతన, ఈ యొక్క దివ్య జ్ఞానం, ఈ కృష్ణ యొక్క భావనతో మనం కృష్ణుడి కోసం ఈ పని చేస్తున్నాము అనే భావనతో, కృష్ణుడిని సంతృప్తిపరచడం కోసం ఈ పని చేస్తున్నాము, ఈ కర్మను చేస్తున్నాము, ఈ సేవను చేస్తున్నాము అనే భావనతో మనం చేయడమే, అదే అన్నిటికన్నా ఉత్తమమైన శ్రేష్టమైన విధానం, కర్మలు చేసుకునే విధానం. ఎందుకు, ఎలా, దానివల్ల లాభాలేంటి అనే విషయాలు మనం ఈరోజు చర్చించుకుందాము. ఈ కర్మతత్వాన్ని మీరు అనుకోవచ్చు ఇదేంటి అని. కర్మతత్వం, ఈ కర్మ అంటే ఏంటి అసలు, ఇది 3 రకాలు ఉంటుందంట. కర్మ, అకర్మ, వికర్మ అని. ఈ కర్మ, అకర్మ, వికర్మ ఏంటో మనం చూద్దామంట ఈరోజు. ఇంకా ఈ కర్మతత్వాన్ని అర్థం చేసుకున్నాక, ఇది సారం మీకు ఆల్రెడీ నేను చెప్పేశాను. ఇదే మళ్ళీ మన కృష్ణుడు ఈ యొక్క ఆకరణ, ఈ యొక్క అధ్యాయం యొక్క ఆకరణ మళ్ళీ దాన్ని కంక్లూడ్ చేస్తారు. సో ఈ జ్ఞానాన్ని మనం ఎలా పొందడం, దీనికి మార్గం ఏంటి, దీనివల్ల వచ్చే లాభాలు, ఇంకా ఎవరు పొందగలరు, ఈ జ్ఞానాన్ని ఎవరు స్వీకరించగలరు, యోగ్యులు, ఎవరికి యోగ్యత ఉంది ఈ జ్ఞానాన్ని మనం అర్జించుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఎవరు యోగ్యులు, మరియు ఏ వ్యక్తులు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు, ఆ విషయాలు కూడా మనం ఈరోజు చర్చించుకుంటాం, కృష్ణుడు చెబుతాడు. సో అవన్నీ చూద్దామంటే ఈరోజు. సో మొట్టమొదటిగా మనం స్టార్ట్ చేద్దాం 16వ శ్లోకం నుంచి. కృష్ణుడే చెబుతున్నాడు, ఇది చాలా కష్టమయ్యా అర్జున, ఎంతో పెద్ద పెద్ద మహా ఋషులకు కూడా కర్మం అంటే ఏమిటి, అది కర్మ సిద్ధాంతం, కర్మం అని ఎలా పనిచేస్తుంది, కర్మ అనేది ఏంటి అనే విషయం చాలామందికి అర్థం కాదు సరిగ్గా. ఎంత పెద్ద మహా ఋషులు, పండితులైనా కానీ, కవులైనా కానీ ఆ విషయంతోనే స్టార్ట్ చేస్తాడు కృష్ణుడు. కిం కర్మ కిం అకర్మేతి కవయోప్యత్ర మోహితః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. ఇక్కడ ఏమంటున్నారంటే కృష్ణుడు, కిం కర్మ కిం అకర్మేతి, ఏది కర్మ ఏది అకర్మ, కవయోప్యత్ర మోహితః, ఎంత పెద్ద కవులైనా కానీ మోహితులైపోతారంట ఈ విషయంలో అర్థం చేసుకోవడానికి, ఏది కర్మ ఏది అకర్మ అని. తత్తే కర్మ ప్రవక్ష్యామి, ఆ కర్మ విషయాలు, ఆ కర్మతత్వము నేను నీకు ఇప్పుడు బోధిస్తున్నాను. యజ్ఞాత్వా మోక్షసే శుభాత్, ఈ విషయాలు నువ్వు అర్థం చేసుకున్నావు అనుకో, నువ్వు మోక్షాన్ని ప్రాప్తిస్తుంది, నీకు మోక్షం అనేది దక్కుతుంది అని ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు అనమాట. సో ఈ యొక్క జ్ఞానాన్ని మనం కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. దీనికన్నా ముందు మీరు గుర్తుంటే మన 15వ నంబర్ శ్లోకంలో ఈ యొక్క జ్ఞానం ద్వారా అర్థం చేసుకొని వాళ్ళ యొక్క కార్యాలను నెరవేర్చి భక్తి భావనతో ఎంతోమంది జ్ఞానులు, తపస్విలు, ఎంతోమంది భక్తులు భక్తిని అర్థం చేసుకొని, జ్ఞానాన్ని అర్థం చేసుకొని, దివ్య జ్ఞానాన్ని, ఆయన ధామాన్ని ప్రాప్తించారని అప్పుడే కృష్ణుడు చెప్పాడు. అంటే మనకి ఇప్పుడు చెప్తున్నాడు అనమాట, అలా మనం కూడా వాళ్ళ యొక్క మార్గదర్శనంలో వెళ్ళాలి అని. సో ఇక్కడ మనం అది చూద్దామంట. ఇప్పుడు 17వ నంబర్ శ్లోకం చూద్దాము. 17వ నంబర్ శ్లోకం నుంచి మనకి ఇంకా చెప్తుంటాడు అనమాట. ఇప్పుడు నేను అదే నీకు బోధిస్తాను ఓ అర్జున, ఈ కర్మం గురించి ఉన్న గూఢతత్వాన్ని నేను నీకు బోధించబోతున్నానని 17వ నంబర్ శ్లోకంలో మళ్ళీ చెప్తున్నాడు. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. సో ఇక్కడ 3 చెప్తున్నాడు. నేను 3 విషయాల గురించి నీకు చెప్తాను అర్జున. ఒకటి ఏంటది, కర్మణోప్యహి బోద్ధవ్యం, కర్మ అంటే ఏమిటి ఆ విషయాన్ని నీకు చెప్తాను. రెండవది ఏంటది, బోద్ధవ్యం చ వికర్మణః. ఇప్పుడు వికర్మ అంటే ఏంటి అది కూడా నీకు చెప్తాను అర్జున నేను.
అకర్మణశ్చ బోద్ధవ్యం. అకర్మ అంటే ఏంటో అది కూడా నీకు చెప్తాను అర్జున. ఈ 3 విషయాలు చెప్తాను. గహనా కర్మణో గతి. సో ఈ విషయాలన్నీ చాలా కష్టం అర్థం చేసుకోవడం, కానీ నేను ఇవన్నీ చెబుతాను, ఎంతో సునాయాసంగా నువ్వు అర్థం చేసుకోగలవు. ఇప్పుడు ఈ విషయాన్ని మనము చూద్దామంట. ఇప్పుడు మొదటి శ్లోకానే చాలా డిఫికల్ట్ అర్థం చేసుకోవడానికి. మీరు ఆ శ్లోకాన్ని చదివితే, కానీ దాని అర్థం మన ప్రభుపాదుల వారు ఎంతో సరళ భాషలో మనకి రాస్తారనమాట. అది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. 18వ నంబర్ శ్లోకం అనమాట. కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్. సో ఎవరైతే బుద్ధిమంతు మనుషులు, బుద్ధి ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో ఈ విషయాన్ని అర్థం చేసుకోగలరు. ఎవరైతే కర్మణ్యకర్మయః పశ్యేత్, ఎవరైతే కర్మలో అకర్మని చూడగలరో మరియు అకర్మలో కర్మని చూడగలరో వారు బుద్ధిమంతులు. వాళ్ళకి ఈ యొక్క అసలైన జ్ఞానం, దివ్య జ్ఞానం ఉన్నది. వాళ్ళు ఎలాంటి కార్యాల్లో అయినా పాల్గొనగలరు. అంటే ఏంటిది, అసలు ఏం చెప్పాలనుకున్నాడు కృష్ణుడు, ఏం చెబుతున్నాడు అర్జునుడికి, అది మనం అర్థం చేసుకుందామంట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే వ్యక్తులు ఈ దివ్య జ్ఞానంతో, కృష్ణ భావనామృతంతో, ఇలాంటి చేతనతో ఎప్పుడైతే పనులు, కార్యాలు, కర్మాలని నెరవేరుస్తారో వాళ్ళు ఎన్నో కర్మలు చేస్తూ ఉంటారు. కానీ ఆ ఒక్క కర్మకి కూడా ప్రతిక్రియ, రియాక్షన్, కర్మలు ఫలాలు ఉండవంట. ఏ ఫలము దానికి రాదు, ప్రతిక్రియ అనేది ఉండదు. అంటే అది పుణ్యము కాదు, పాపము కాదనమాట. అది దివ్యం అవుతుంది. దాన్నే అకర్మ అంటారనమాట. అంటే భగవంతుడు చేతనతో, భగవంతుడి సంతృప్తి కోసం ఏ కామవాసన, ఏ ఫలాలు ఆశించకుండా చేసేదే అకర్మ అని ఇప్పుడు మళ్ళీ మనకు గట్టిగా కృష్ణుడు ఇంకో శ్లోకాల్లో చెబుతాడు. ఈ విషయాన్ని ఇక్కడ గూఢతత్వంలో ఉంది, దీన్ని ఇంకా వివరించి మనకు వచ్చే శ్లోకాల్లో చెబుతాడు కృష్ణుడు. అప్పుడు ఇంకా బాగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో అలాగే కొంతమంది అనుకుంటారు, ఇలా అన్ని కర్మలు త్యాగం చేసి అర్జునుడు కూడా అన్నాడు కదా, నేను సన్యాసం తీసేసుకుంటాను అంటే మీరు చెప్తున్నారు కదా ఈ కర్మల వలన బంధనాలు వస్తాయని, అంటే నేను జ్ఞాన మార్గాన్ని ఆశ్రయించి నేను మొత్తం కర్మల నుంచే సన్యాసం తీసుకుంటాను. కానీ నువ్వు అలా డెసిషన్ తీసుకుంటున్నావు అంటే నువ్వు ఈ యొక్క దానికి ఇలా ఆలోచిస్తున్నావు కదా, నేను ఈ యొక్క కర్మల నుంచి త్యాగం చేస్తాను అనే ఈ ఆలోచనకి నువ్వు ఎంతో ఆసక్తి ఉంది నీకు. ఈ ఆలోచన మీదే ఆలోచన నాకు స్వీకారం కాదు, నన్ను సంతృప్తిపరచదు. కనుక అది నువ్వు అక్కడ ఏ కార్యాలు చేయకుండా సన్యాసం తీసుకోవాలనుకుంటున్నా దానివల్ల నువ్వు బందీ అయిపోతావు. ఎందుకంటే ఏ కర్మలు నువ్వు ఏ ఆలోచనలు, ఏం కర్మలు మనం చేసినా కానీ ఒకవేళ అది భగవంతుడి సంతృప్తి కొరకు కాకపోతే అప్పుడు మనకు అవి ఈ యొక్క లోకంలో బంధనాలుగా మారిపోతాయి, బంధనాలకి కారణంగా తయారవుతాయి అన్నమాట. అలా చాలామంది జ్ఞానులు బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళగలరు, బ్రహ్మజ్యోతి వరకు కూడా వెళ్తారు ఆ జ్ఞాన మార్గంలో. కానీ చెప్పాను కదా మీకు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి బోర్ కొట్టేసి, ఎందుకంటే అక్కడ ఏ కార్యాలు ఉండవు చేయడానికి. కాబట్టి మరి మన ఆత్మ అనేది ఎంతో యాక్టివ్, ఎంతో చేతన ఉంది. అది ఎప్పుడు ఆత్మ అనేది ఏదో కార్యాలు చేయాలనుకుంటుంది, కానీ ఆ బ్రహ్మజ్యోతిలో చేయడానికి ఏముండదు. కాబట్టి వాళ్ళకి ఎంతో బోర్ కొట్టేసి మళ్ళీ ఈ పృథ్వీ పైకే వచ్చి మళ్ళీ ఏవో కార్యాల్లో వ్యస్తమైపోతారు అంట. అలా మనకి ప్రభుపాదుల వారు కొన్ని చోట్ల చెప్తారు, భగవద్గీతలో, భాగవతంలో, అన్ని చోట్ల. సో ఇప్పుడు ఈ విషయాన్ని ఇంకా అర్థం చేసుకోవచ్చు మనము, ఇంకా వచ్చే శ్లోకాల్లో చూద్దామంట. ఇది చాలా గూఢతత్వం, కానీ ఈజీగా మనకు అర్థం చేసుకోవడం, భక్తులం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకే కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు, యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధై. సో ఇక్కడ మనం అనుకున్నాం కదా, ఎలా ఈ దివ్య జ్ఞానం ద్వారా ఈ కర్మలకు ఏ యొక్క ఫలితము అంటే పుణ్యపాపాల ప్రతిక్రియలు ఉండకుండా పోతాయి అనుకుంటున్నాం కదా. అది మనం చెప్పట్లేదండి, కృష్ణుడే చెప్తున్నాడు. ఇక్కడ మనం అనుకోవడం కాదు, కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు. ఎలా అవుతుంది అంటే, యస్య సర్వే సమారంభ కామ సంకల్పవర్జితా. సో ఇలా ఎవరైతే ఏ కామవాసన లేకుండా, అంటే మన కోసం, ఇంద్రియ తృప్తిల కోసం
ఆశించకుండా, ఆ ఫలాలను భోగించాలనే ఆశ లేకుండా నువ్వు ఎన్ని కార్యాలైనా చేయొచ్చు. అలాంటి చేతనతో నువ్వు ఎప్పుడైతే కార్యాలు చేస్తావో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ఈ జ్ఞానం, ఈ దివ్య జ్ఞానం యొక్క అగ్ని ద్వారా ఈ కర్మ ఫలాలన్నీ మాడి మసైపోతాయి అన్నమాట. అంటే కర్మాల యొక్క ప్రతిక్రియ అనేది ఏది ఉండదు. ఈ జ్ఞాన అగ్నిలో ఇవన్నీ ఏమవుతాయంటే మాడి మసైపోతాయి అన్నమాట. అలా ఇంకేం ఉండవు. సో ప్రతిక్రియ అనేది ఏముండవు. తం ఆహు పండితం బుధా. సో ఈ బుద్ధిమంతుల వ్యక్తులు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలరు. ఇలాంటి వంటలే, ఇలా అర్థం చేసుకున్న వాళ్ళే బుద్ధిమంతులు అనే విధంగా ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు మనకి. ఇప్పుడు నెక్స్ట్ 20వ శ్లోకం చూద్దామంట. సో ఈ విధంగా మనము ఎలా దీన్ని ప్రాక్టీస్ చేయాలి, ఆ విషయాన్ని ఇక్కడ మనకి సాధన ఎలా చేయాలి విషయాన్ని అనేది కూడా ఈ 20వ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. త్యక్త్వా కర్మఫలా సంగం నిత్య తృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. అంటే మనము ఈ యొక్క కర్మఫల సంగం, కర్మఫలాల త్యాగం చేయాలి, దాని పట్ల ఆసక్తి ఉండకూడదు. నిత్య తృప్తో నిరాశ్రయ. మనము ఏవైతే మనం సంతృప్తి చెందాలి. మనం ఎప్పుడు ఈ ఫలాల మీద ఆధారపడి మనం పనులు చేయకూడదు. అంటే ఈ ఫలం దక్కుతుందంటే నేను ఈ కార్యాన్ని చేస్తాను, ఈ ఫలం దొరకట్లేదంటే నేను కార్యం చేయను, ఈ పని చేయను, అలా కాదనమాట. ఇంకా మనం ఎప్పుడు సంతృప్తి చెందాలి. మనం చేసే కార్యాల ద్వారా మనం సంతృప్తి పొందగలగాలి. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలి, దీనివల్ల కృష్ణుడు సంతృప్తి చెందుతాడు అనే జ్ఞానంతో మనం ఎప్పుడైతే పని చేస్తామో ఆ పని యొక్క ఫలాలు ఎలా ఉన్నా సరే మనం సంతృప్తికరంగా కార్యాన్ని నెరవేర్చవచ్చు అన్నమాట. అలా ఎన్నో కార్యాలు మనము చేసుకోవచ్చు. ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా, విచలితం అవ్వకుండా ఆ కార్యాలు చేసుకుంటూ పోవచ్చు. ఎన్ని కార్యాలైనా చేయవచ్చు. దానివల్ల మనకి ఏ కర్మలు, ఏ ప్రతిక్రియలు మనకు కలగవు అని ఇక్కడ కృష్ణుడు మనకి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఇంకా వీటిని ఎలా కొంచెం పర్ఫెక్షన్, స్టేజ్ ఆఫ్ పర్ఫెక్షన్, ఈ యొక్క వ్యక్తి ఎలా దీన్ని, ఇలాంటి మనం కర్మలు అకర్మ ఎలా చేయొచ్చు అంటే ఎన్నో కర్మలు చేసుకుంటూ కూడా ప్రతిక్రియ లేకుండా. మనం మామూలుగా కర్మలు చేసామనుకోండి, కర్మకాండ విధానంగా మనకి ఏవో ఒక ఫలాలు వస్తాయి, అది కర్మ. మనకు ఇచ్చిన కర్మలు శాస్త్రానుసారంగా ఏవైతే మనం చేసుకోవచ్చో ప్రిస్క్రైబ్డ్ ఆ కర్మలు మనం చేసుకున్నాం అనుకుని ఏదో ఫలాలు ఆశించి అది కర్మకాండ, అది కర్మ అంటాం. ఒకవేళ ఇలా భక్తి యోగంలో, భగవంతుడి యొక్క దివ్య జ్ఞానంతో, ఈ చేతనతో మనం కార్యాలు చేస్తున్నాం అనుకోండి, ఇలాంటి ఆసక్తి లేకుండా నిష్కామన భావనతో ఇలాంటి భక్తి కార్యాలు కానీ ఏ కార్యాలైనా సరే ఈ భావనతో మనం పనులు, కార్యాలు, కర్మలు చేస్తే అవి అకర్మగా అవుతాయన్నమాట. దానికి ఏ పాపపుణ్య కర్మాలు తగలవు, ఆ కేటగిరీ, ఆ వర్గానికి చెందవు. ఇంకా వికర్మ అనేది మనము శాస్త్రానికి వ్యతిరేకంగా, ప్రకృతి నియమాలకి, భగవంతుడు ఆదేశాలకి, నిర్దేశాలకి వ్యతిరేకంగా మనం పని చేస్తాం కదా, కర్మలు చేస్తాం కదా, వాటి వల్ల మనకి ఎన్నో రేట్లు పాపం తగులుతుంది. దానికి ఎన్నోసార్లు నరకం వెళ్ళాల్సి వస్తుంది, ఎన్నో శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. వాటిని వికర్మ అంటారు. సో ఇవి 3 విషయాలు. ఇందులో మనకి మెయిన్గా ఆ వికర్మ ఎలాగో మనం చేయకూడదు. ఆ కర్మల గురించి కూడా మనకి ఇంట్రెస్ట్ లేదు, కానీ అయినా వాటి గురించి కూడా కొంచెం చర్చిస్తారు ఇప్పుడు కృష్ణుడు. రకరకాల విషయాలు, రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు, వాళ్ళ కోసం ఎన్ని రకాల యజ్ఞాలు ఏర్పాటు చేశారో అవన్నీ కూడా మనం ఈరోజు చర్చించుకుంటాం, ఇప్పుడు రాబోతున్నాయి. కానీ దానికన్నా ముందు ఎలా ఈ కర్మ, అకర్మ, ఎన్నో పనులు చేసుకుంటూ కూడా మనకి ఏ కర్మ ఫలితము దొరకకుండా మనం ఎన్నో పనులు చేసుకుంటూ వెళ్ళొచ్చు, మనకి ఏ ప్రతిక్రియ ఉండదు, దానికి ఎలా చేయడం పర్ఫెక్ట్గా, ఆ విషయాలు ఇప్పుడు వచ్చే 3 శ్లోకాల్లో మనం చర్చించుకుంటాం అన్నమాట. 21, 22, 23. నిరాశిర్యత చిత్తాత్మా త్యక్తా సర్వ పరిగ్రహ శరీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఈ 3 శ్లోకాలు మనం చూసుకుందామంట. మీకు కంటిన్యూస్గా చెప్తాను, ఈ 3 శ్లోకాలు ఈజీగా ఉంటుంది. నిరాశిర్ యత చిత్తాత్మ అంటే మనం ఏవి ఆశించకూడదు, ఏ ఆశ లేకుండా. చిత్తాత్మ, యత చిత్తాత్మ అంటే మనం ఎంతో, మన యొక్క ఆత్మ, మన చేతన అనేది ఎంతో నియంత్రణలో ఉండాలంట, సెల్ఫ్ కంట్రోల్డ్.
త్యక్వా సర్వ పరిగ్రహ. మనము అనుకోకూడదు ఇదంతా నాది, ఇది నా సొంతం, నేనే దీనికి కర్త, ఇది నేనే దీన్ని భోగించే వ్యక్తి, అలా భావన మనకు ఉండకూడదంట. ఇలాంటి భావనతో ముక్తులై త్యక్వా సర్వ పరిగ్రహ, ఇదంతా నాది అనే భావన కాకుండా శరీరం కేవలం కర్మ. మనము అవును మరి మీరు అనొచ్చు, ప్రభు మరి మనం ఏదో ఒక కార్యాలు చేస్తాం కరెక్టే, కానీ మనకు బేసిక్ నెసెసిటీ ఉంటుంటాయి కదా, మనకు మన శరీరాన్ని మెయింటైన్ చేసుకోవడం కోసం ఏదో తినాలి, ఏదో విధంగా మనము ఇంకా కొన్ని అవసరాలు ఉంటాయి కదా, వీటికి అవసరాల కోసం మీరు కర్మల నుంచి అవసరాలు తీర్చుకోవచ్చు, దానికి ఏం సమస్య లేదు. కానీ ఆ మాత్రమే, ఆ అవసరాలు తీసుకున్నంత వరకు మీరు కర్మలు చేసుకొని అందులోంచి వచ్చే లాభాల నుంచి, ఫలాల నుంచి మీ అవసరాలు, బేసిక్ నెసెసిటీస్, మీకు ఏవైతే నిత్య అవసరాలు ఉంటాయో మన శరీరానికి తినడానికి కానీ ఇంకా వేరే అవసరాలు మీరు తీర్చుకోవచ్చు. దాని తర్వాత కురువన్ నాప్నోతి కిల్బిషం. ఇలా మీరు ఎప్పుడైతే కర్మలు చేసుకుంటారో అప్పుడు మీకు ఎలాంటి పాపము తగలదు. ఇది ఇంకొకటి నెక్స్ట్ శ్లోకం, యదృచ్ఛ లాభ సంతుష్టో. ఇంకా మనం ఎలా ఆలోచించాలంటే ఇలా కర్మలు చేసినప్పుడు ఏ లాభం వచ్చినా, మనకి ఎంత లాభం వస్తే ఆ లాభంతో సంతుష్టంగా ఉండాలన్నమాట. యదృచ్ఛ లాభ సంతుష్టో, ఏ లాభం వచ్చినా ఆ లాభంతో మనం సంతృప్తి చెందాలి. ద్వంద్వాతీతో విమత్సర. ద్వంద్వాలు ఉంటాయి కదా, మేము ముందు కూడా చెప్పుకున్నాం ఒకసారి, శీతోష్ణ సుఖ దుఃఖ, ఇలా ఎన్నో ద్వంద్వాలు ఉంటాయి. ఈ జగత్తు అంటే ద్వంద్వలోకం అంటారు వీటిని. ఈ ద్వంద్వాల నుంచి మనము ఎంతో సహన శక్తితో ఈ ద్వంద్వాల్ని సహించాలి. ఇంకా ఎలా? విమత్సర. మత్సర అంటే అసూయ లేకుండా. సమసిద్ధావసిద్ధౌచ. మనము ఎప్పుడైనా సరే అవి మనం చేసుకున్న కర్మలు సిద్ధేనా అంటే సక్సెస్ అయినా, విజయవంతమైనా, లేకపోతే అవి విజయవంతం కాకపోయినా సరే మనం మాత్రం రెండు సమయాల్లో సమాన దృష్టితో వాటిని చూడాలి, మనం ఆ సమాన చేతనతో ఉండాలి. కృత్వాపి న నిబధ్యతే. ఇలా ఎప్పుడైతే మనం కర్మలు చేస్తామో అప్పుడు మనము ఈ కర్మ బంధనాల్లో చిక్కుకోము. ఇలా ఎన్నో కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ మనకి ఎప్పుడు కర్మ బంధనాల్లో చిక్కుకోము. గత సంగస్య ముక్తస్య. ఇప్పుడు ఈ మూడు ఇలా మనం ఎప్పుడైతే చేస్తామో కర్మలు, ఇంకా ఈ మూడు గుణాలు ఉంటాయి కదా, త్రిగుణాలు, దీనికి అతీతంగా ఇక అకర్మ అనేది ఉంటుంది. ఇలా కర్మలు చేసుకుంటూ వెళ్ళొచ్చు. జ్ఞాతావస్థిత చేతస. ఎప్పుడైతే మనం ఈ ఇలాంటి జ్ఞానంతో ఈ అవస్థలో ఈ జ్ఞానం తీసుకొని మనము ఎప్పుడైతే కర్మలు చేస్తామో ఈ మూడు గుణాలకు అతీతంగా ఉంటాయి ఆ కర్మలు. యజ్ఞయాచరత కర్మ. ఇంకా మనం దేనికోసం చేస్తాం? ఆ యజ్ఞం అంటే, యజ్ఞ అంటే ఏంటంటే సాక్రిఫైస్. ఇంగ్లీష్లో సాక్రిఫైస్ అంటే ఏంటంటే ఏదో ఒకటి త్యాగం చేయడం కాదు, ఇక్కడ త్యాగమే, కానీ ఇదేంటంటే మనం ఒక అర్పిస్తున్నాం, అర్పణ. మనం దాన్ని ఉపయోగిస్తున్నాం, ఎవరికి ఒకరికి అర్పిస్తున్నాం. అది కృష్ణుడు యజ్ఞేశ్వరుడు. అది ఎప్పుడైతే కృష్ణుడికి అర్పిస్తున్నామో అది పరిపూర్ణత. ఆ యజ్ఞకి, ఆ అర్పణకి, ఆ సాక్రిఫైస్కి, ఆ త్యాగానికి ఒక పరిపూర్ణత అనేది కలుగుతుంది. యజ్ఞ ఆచరత కర్మ అంటే మనము ఈ కర్మలన్నీ చేస్తున్నాము ఒక అర్పణ, ఎవరికి ఒకరికి అర్పిస్తూ. ఇక్కడ ఇంకా దాన్ని క్లియర్గా రాలేదు కానీ ముందు వస్తుంది. కృష్ణుడు అంటాడు అన్నమాట, అది నువ్వు కృష్ణుడు నాకు ఎప్పుడైతే అర్పిస్తూ ఈ కర్మలు చేస్తామో, ముందు కూడా చెప్పాడు ఆ విషయాన్ని, అప్పుడు అది పరిపూర్ణ లాభం మనకి ఇస్తుంది. అది కంప్లీట్గా అకర్మ అయిపోతుంది అనమాట. సమగ్రం ప్రవిలీయతే. అవి ఎప్పుడు మీకు ఎలాంటి ప్రతిక్రియను ఇవ్వవు. ఇలా మరి చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ జన్మ తర్వాత మనం భగవద్ధామానికి చేరుకోవచ్చు. ఇక్కడ మనకి ఆ విషయాన్ని చెప్పారనమాట. సో ఇప్పుడు మీరు అడగవచ్చు, మరి ఈ యజ్ఞలు అని ఎన్నో రకాలు ఉంటాయండి. యజ్ఞ అనేది మనకు కొన్ని మాత్రం మనం ఏమనుకుంటామంటే యజ్ఞ అంటే అది యజ్ఞగుండం ఉంటుంది ఒకటి, అందులో అగ్ని వస్తుంది, ఆ అగ్నిలో మనం ద్రవ్యాలు వేస్తూ ఉంటాం కదా, నెయ్యి కానీ ఇంకా వేరే వేరే పదార్థాలు స్వాహ అని అర్పిస్తూ ఉంటాం దేవతలకు. కానీ కొన్ని యజ్ఞాలు దేవతలకు ఉంటాయి, కొన్ని యజ్ఞాలు కృష్ణుడికి కూడా. సో ఇలా మనం అర్పణ చేసి, అది కూడా ఒక రకమైన యజ్ఞం. కానీ ఎన్నో రకాల యజ్ఞాలు ఉంటాయి. నేను ఒక్కసారి ముందు కూడా దీని గురించి చర్చించాను, కానీ ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది. ఇంకా ఈ శ్లోకాల్లో కృష్ణుడు చెప్తాడు అనమాట మనకి. ఇలా ఎందుకంటే ఎన్నో రకరకాల యజ్ఞలు కృష్ణుడు ఈ యొక్క వ్యవస్థ సృష్టించాడు. ఈ సృష్టి సృష్టించినప్పుడే రకరకాల యజ్ఞాలను కూడా సృష్టించాడు. ఆ యజ్ఞాలన్నీ కూడా ఈ శాస్త్రాల్లో ఉన్నాయి. ఎందుకు అంటే వాటి యొక్క ముఖ్య ఉద్దేశం మీకు అప్పుడే చెప్పాను. మన యొక్క చేతనను ఎంతో దిగువ స్థాయిలో ఉన్న మన ఈ చేతనని
ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి. అందులో అన్నిటికన్నా ఉన్నతమైన స్థాయి అనేది కృష్ణ భావనామృత చేతన. కానీ చాలామంది డైరెక్ట్గా కృష్ణ భావనామృతంలోకి వెళ్ళడానికి, భక్తి యోగం ద్వారా చేయడానికి చాలా కష్టం కొంతమందికి. కనుక అందుకే అన్ని రకాల మనస్తత్వాలు వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక్కొక్కరు వాళ్ళ యొక్క తోచిన విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క చేతనని మెల్లిమెల్లిగా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. ఆ చేతిలో పురోగతి చెందొచ్చు వాళ్ళు. మరి ఎన్ని రకాల యజ్ఞాలు ఉంటాయంటే ఇప్పుడు మనం చూస్తాం. ఎన్నో రకరకాల యజ్ఞాలు ఇప్పుడు మనకి ఇక్కడ చెబుతారు. రకరకాల వ్యక్తులు రకరకాలుగా యజ్ఞాలు చేయొచ్చు. కానీ ఇవన్నీ యజ్ఞాలు కూడా మీరు ఒకవేళ కృష్ణుడికి ఉద్దేశించి, కృష్ణుడికి అర్పిస్తూ, కృష్ణుడి కోసం అలా చేశారనుకోండి, అప్పుడు అది దాని యొక్క పరిపూర్ణత అవుతుంది. మీకు పరిపూర్ణ ఫలం దొరుకుతుంది ఆధ్యాత్మికంగా. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇలా ఇక్కడ వచ్చే దాంట్లో అన్ని యజ్ఞాల్లో ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది. అది కృష్ణుడు తర్వాతే చెప్తాడు, మీకు అప్పుడు మళ్ళీ చెప్తాను. కానీ ఇవన్నీ ద్వారా మీరు మీ యొక్క పాపాలని, మీ యొక్క హృదయాన్ని శుద్ధపరచుకుంటున్నారు. పాపాలు ఇవన్నీ యజ్ఞాలు, ఏ యజ్ఞం చేసినా ద్వారా కొన్ని పాపాలన్నీ నశించిపోతాయి. పాప ఫలితాలు అనేవి తగ్గిపోతాయి, పాపాలు నశించిపోతాయి, తగ్గిపోతాయి. మరియు మీ యొక్క హృదయం అనేది శుద్ధపడుతుంది. ఇంకా మీ ఎన్నో అనర్థాలు కూడా తగ్గుతాయి. మరియు మీ యొక్క ఇంద్రియాల పైన నిగ్రహం అనేది పెరుగుతుంది అనమాట. అంటే మన చేతన మెల్లిమెల్లిగా ఉన్నతి చెందుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దామంట. అసలైనది యజ్ఞ అనేది ఫస్టే చెప్పేస్తారనమాట మనది. ఒకవేళ ఇలాంటి యజ్ఞం మీరు చేశారనుకోండి, భగవద్ధామానికి చేరుకుంటారు. అది ఫస్ట్ చెప్తున్నారు, 24లో చెప్తారు, 24వ శ్లోకంలో. దాని తర్వాత 25వ శ్లోకాల నుంచి ఇంకా రకరకాల యజ్ఞాలు గురించి మనం చర్చించుకుంటాము. కానీ అన్ని రకాల యజ్ఞాల యొక్క ముఖ్య ఉద్దేశం ఆ దివ్య జ్ఞానాన్ని మనం సంపాదించుకొని, ఆ యొక్క చేతనను మనం పెంపొందించుకొని, భగవత్ చేతనను ఆ భగవంతుడికి భక్తి యోగ చేసుకోవడం. అది లాస్ట్కి వస్తుంది. మళ్ళీ చూసుకుందామంట ఆ శ్లోకం వచ్చినప్పుడు. ఇప్పుడు మనం 24వ శ్లోకం చేద్దామంట. 24వ శ్లోకం ఇలా ఉందండి, చూడండి. ఇది క్లియర్గా కృష్ణుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే ఇది ఆధ్యాత్మిక, బ్రహ్మ అంటే స్పిరిచువల్, ఆధ్యాత్మిక అంటే బ్రహ్మన్ అనేది స్పిరిచువల్ అనమాట. సో ఇప్పుడు ఎవరైతే బ్రహ్మన్ చేతన, స్పిరిచువల్ చేతన, ఆధ్యాత్మిక చేతనతో ఏవైతే కార్యాలు చేస్తారో, ఆధ్యాత్మిక రూపమైన భగవంతుడి కోసం ఆధ్యాత్మిక కార్యాలు ఆధ్యాత్మిక చేతనతో చేస్తే అప్పుడు మనం ఆధ్యాత్మిక జగతానికి వెళ్ళొచ్చు అనే విషయాన్ని మనకి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారంట. ఇది చదువుకుందాము ఇప్పుడు. 24వ శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. సో ఇక్కడ మీరు ఏవైతే కర్మలు చేస్తారో ఈ బ్రహ్మకర్మ సమాధిన, అవి ఒకవేళ స్పిరిచువల్, ఆధ్యాత్మికం. బ్రహ్మ అంటే స్పిరిచువల్. సో బ్రహ్మార్పణం బ్రహ్మహావిర్, ఆ భగవంతుడికి అర్పిస్తూ, ఆ బ్రహ్మనికి అర్పిస్తూ మనము ఈ కార్యాలు చేస్తున్నాం అనుకోండి. బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం, ఆ బ్రహ్మ యొక్క అగ్ని, ఆ ఆధ్యాత్మిక అగ్నిలోనే అవన్నీ కర్మలు అర్పిస్తున్నాము. బ్రహ్మైవ తేన గంతవ్యం, ఆ గంతవ్యం మనం చేరుకునేది కూడా ఆ బ్రహ్మంలోకి, అంటే ఆ భగవంతుడి యొక్క ధామానికి. ఇక్కడ మనకి బ్రహ్మని ఇచ్చారు, ఎందుకంటే ఇక్కడ ఎన్నో రకాలుగా చేస్తారు. కొంతమంది మాయవాది జ్ఞానులు కూడా వాళ్ళ బ్రహ్మన్ జ్యోతిని ఉద్దేశించి కూడా ఇవన్నీ ఇలాంటి కార్యాలు, ఆధ్యాత్మిక కార్యాలు చేస్తారు. వాటిని కూడా ఆధ్యాత్మిక కార్యాలే అంటాం మనం. ఎందుకంటే బ్రహ్మ జ్యోతి కూడా భగవంతుడి, బ్రహ్మ అంటే భగవంతుడి నుంచే అది ప్రకాశం బయటికి వస్తుంది కాబట్టి దాన్ని బ్రహ్మ జ్యోతి అంటారు. కనుక ఇక్కడ రెండింటికి వర్తిస్తుంది అనమాట. కానీ మనం ఒక భగవంతుడిగా, ఆ బ్రహ్మన్ స్వరూపుడైన భగవంతుడిగా మనం పూజించి అర్పించి అర్పణ చేస్తే అప్పుడు అది భక్తి అయిపోతుంది. లేకపోతే మనం స్పిరిచువల్, ఆధ్యాత్మికం అని చెప్పుకోవచ్చు. సో ఇలా ఇప్పుడు మనకు ఎన్నో రకరకాల కార్యాల ద్వారా మనం భగవంతుడికి మన దగ్గర ఉన్న వస్తువులు కానీ, శరీరం కానీ, నేను చెప్పాను కదా, రకరకాల ద్వారా మనం ఏవైనా అర్పించుకోవచ్చు భగవంతుడికి. ఏదైనా మనం అర్పిస్తే భగవంతుడికి, కృష్ణుడికి ఈ యొక్క చేతనతో, భక్తి చింతన చేతనతో, అప్పుడు అది భక్తి యోగా అయిపోతుంది. ఒకవేళ అది కాకుండా వేరే ఉద్దేశంతో చేస్తే కనుక అవి కర్మలో అయితే కర్మకాండ అయిపోతుంది. అంటే ఏదో మనం ఫలాలు ఆశించి అవి యజ్ఞాలు చేసామనుకోండి, అది కర్మకాండ అయిపోతుంది. ఒక జ్ఞానాన్ని ఆశించి, ఆ బ్రహ్మజ్యోతిని ఆశించి, బ్రహ్మన్ని ఆశించి, ఆ బ్రహ్మంలో లీనవ్వాలనే ఆశతో మనం ఈ అన్ని కార్యాలు యజ్ఞాలు చేస్తే అది జ్ఞానకాండ, అంటే జ్ఞానయోగ అయిపోతుందండి. ఇలా కర్మకాండ, ఇలా జ్ఞానయోగ. ఒకవేళ అవే కార్యాలను కృష్ణుడిని కేంద్రీకరించుకొని కృష్ణుడి కోసం అర్పిస్తూ చేస్తే అప్పుడు అది కృష్ణ భక్తి యోగ అవుతుంది. అలా మనకు వివిధ రకాల ఫలితాలు వస్తాయి. మనము
ఇదంతా చూడండి మొత్తం చేతన. మీరు ఏ రకమైన భావన, ఏ రకమైన చేతనతో కార్యాలు చేస్తున్నారు అనేసి. ఇప్పుడు రకరకాల కార్యాలు ఏంటో మనం చూద్దామంట. ఇవన్నిటిని కూడా మనం రకరకాల యజ్ఞ అంటే అర్పిస్తున్నాం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చూద్దాం 25 నుంచి అండి 33 వరకు దీని గురించి చర్చ ఉంటుంది. కానీ 25 నుంచి 29 వరకు మాత్రం ఈ వివిధ రకాల యజ్ఞాలు, వివిధ రకాల మనుషులు, వివిధ రకాల మనస్తత్వాలతో, వివిధ రకాల వర్ణాలు, ఆశ్రమాల వాళ్ళు చేయొచ్చు అనేది మనం చూస్తాం. ఇప్పుడు 25 నుంచి 29 వరకు. ఓకేనా? అంటే 5 శ్లోకాలు ఉన్నాయా? 5 శ్లోకాలు చూద్దాం. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాగ్నవపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. ఏంటది చూద్దామంట. ఫస్ట్ ఇక్కడ చెప్పారు ఏంటంటే, ఓకే, హరే కృష్ణ. దైవమేవాపరే యజ్ఞం. కొంతమంది దేవతల నుంచి ఏవో కొన్ని ఫలాలను ఆశించి ఆ దేవతలకు యజ్ఞాలు చేస్తారనమాట. అవునా? వాళ్ళని పూజిస్తారు, వాళ్ళు చెప్పిన వ్రతాలు కానీ యజ్ఞం కానీ పాటిస్తారనమాట, చేస్తారు. ఇది ఒకవేళ ఇలా ఉద్దేశించి ఆ అంటే అది దేవతలు కావచ్చు, భగవంతుడు కృష్ణుడు కావచ్చు. ఒకవేళ దేవతలకు చేస్తే అది కర్మయోగిలు అంటాం, వాళ్ళని కర్మకాండ అంటాం. ఏదో ఫలాలను ఆశించి చేస్తే. లేకపోతే భగవంతుడు చేస్తే మనం కర్మయోగి, భక్తి యోగి అనుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి యోగిన ఇది దైవం ఏవాపరే యజ్ఞం యోగిన పర్యుపాసత. ఇది ఫస్ట్ కేటగిరీ. రెండవది బ్రహ్మాగ్నౌ అపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. ఈ బ్రహ్మాగ్నౌ, ఆ బ్రహ్మజ్యోతిని అక్కడ అర్పించుకుంటూ ఎవరైతే దాన్ని సాక్రిఫైస్ యజ్ఞ చేస్తారో దానికి అర్పణగా అది జ్ఞానయోగులంట. అపరే యజ్ఞే, ఇది జ్ఞానయోగుల గురించి చెప్తున్నారు. ఇది ఒక రకమైన యజ్ఞ. ఇంకొకటి వచ్చేసి శ్రోత్రాధీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి అంటే అర్పించడం, యజ్ఞంలో అర్పించడం, సాక్రిఫైస్ చేయడం. సో ఇప్పుడు ఇందులో కూడా కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళు వినడం ద్వారా, శ్రవణం ద్వారా వాళ్ళ ఇంద్రియాల్ని అర్పిస్తారంట. శ్రవణం కోసం వాళ్ళ యొక్క చెవుల్ని, వినే శక్తిని అర్పించేస్తారు భగవంతుడికి. మరియు సమ్యజ్ఞాగ్నిషు జుహ్వతి శబ్దాన్ విషయానన్య. ఇంకా ఈ ఇంద్రియాలని కూడా ఇంద్రియాలని నియంత్రించి వాళ్ళు, అది కూడా మైండ్ కంట్రోల్ నియంత్రించి అదొక రకమైన యజ్ఞాన్ని అర్పిస్తారంట. ఇది బ్రహ్మచారులకి చెప్పారనమాట. బ్రహ్మచారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా యజ్ఞం చేయవచ్చు అంటే హియరింగ్, మన ఇంద్రియాల ద్వారా, అంటే చెవుల ద్వారా విని మన యొక్క ఇంద్రియాల్ని నిగ్రహించుకోవడం. ఇది చేసే పని ఎవరు? బ్రహ్మచారులు చేస్తారు అని ఇక్కడ మన ప్రభుపాదుల వారు ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి ఇంద్రియ వస్తువులు భోగించే సంభోగంతో అలా యజ్ఞం చేసేవారు గృహస్థులు. అంటే వీళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే, ఇప్పుడు బ్రహ్మచారులు అనుకోండి, ఇప్పుడు లక్ష్యం ఏదైనా కావచ్చు, చెప్పుకున్నాం కదా, లక్ష్యం ఏదైనా పెట్టుకొని దాని ప్రకారం మనకు ఫలితం దొరుకుతుంది. మనం కృష్ణ భావనామృతం మన లక్ష్యం కాబట్టి ఆ విధంగా ఆలోచించుకోవచ్చు ఇక్కడ. సో బ్రహ్మచారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క శ్రవణ మార్గం ద్వారా ఇంద్రియాల్ని నియంత్రించుకొని అప్పుడు ఆ భగవద్భక్తిని చేసుకోవచ్చు. అలాగే అంటే ఉన్నతి చెందొచ్చు. మనం ఎప్పుడైతే మనం ఒకటి చూస్తాం, ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇవన్నీ మార్గాల ద్వారా మనం మైండ్ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్, ఇంద్రియాలని నిగ్రహించుకోవడం, మనస్సుని నియంత్రించుకోవడం, ఇవన్నీ మనము సంభవం అన్నమాట. అవి చేసినప్పుడే మనం భగవంతుడి పైన మనం ఏకాగ్రతతో భక్తి చేసుకోగలం. ఇంద్రియాలు, మనస్సు మన ఆధీనంలో లేవనుకోండి, అప్పుడు మనం భగవంతుడి పైన ధ్యానం చేయలేమన్నమాట. ఏకాగ్రతతో భక్తి చేసుకోలేము. అందుకే ఇవన్నీ మనకి అవసరం. అలాగే గృహస్థులు కూడా ఇంద్రియాలని వాళ్ళు భోగించి అంటే ఇక్కడ ఎందుకంటే వాళ్ళు ఒక ఉన్నతమైన భగవంతుడి సేవ రూపంగా చేస్తారంట, ఏదో ఒక ఉన్నతమైన ఆశయంతో. అంటే ఇప్పుడు గృహస్థులు ఉన్నారు, వాళ్ళు పిల్లల్ని కంటారండి. అంటే పిల్లల్ని కనడం కూడా ఒక యజ్ఞ అన్నమాట. ఎందుకు? ఆ పిల్లల్ని కనడం ద్వారా వాళ్ళు కొంతమంది ఆత్మలని, వాళ్ళకు ఒక శరీరాన్ని, వాళ్ళు ఆత్మలు కొత్త శరీరాన్ని వాళ్ళు ఇస్తున్నారు. ఆత్మలు ఆ శరీరంలో ప్రవేశించి వారికి ఒక
సదుపాయం కల్పిస్తున్నారు. ఈ భక్తి వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఇది యాక్చువల్లీ తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం. వాళ్ళ పిల్లలకి వాళ్ళు శిక్షణ ఇవ్వాలి. ఇది వాళ్ళ బాధ్యత, భక్తి గురించి, భగవంతుడి గురించి. దాని ద్వారా వారు వాళ్ళ యొక్క సంతానం కూడా భక్తి మార్గంలో ఉన్నతి చెంది భగవద్ధామానికి చేరుకోగలరు. అలా చేసినప్పుడు వాళ్ళ యొక్క తల్లిదండ్రి వాళ్ళిద్దరి యొక్క జీవితం పరిపూర్ణం. లేకపోతే మన శాస్త్రాలు అంటే అలాంటి వాళ్ళు తల్లిదండ్రులు కాకూడదు. ఒకవేళ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఈ యొక్క భక్తి మార్గానికి తీసుకురావద్దనుకుంటున్నారో, భక్తి వాళ్ళకు నేర్పివేయకపోతే ఇంకా అలాంటి పిల్లల్ని కానీ అసలు లాభమే లేదు. అందుకనే ఈ విధంగా వాళ్ళు గృహస్థులు కూడా ఇంద్రియాల్ని ఉపయోగించి అది భగవంతుడి భక్తిలో, సేవలో ఉపయోగించగలరు అన్నమాట. ఇది వచ్చేసి 26వ శ్లోకం అయిపోయింది. ఇప్పుడు 27వ శ్లోకంలో ఏముందో చూద్దాం. సర్వానింద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. సో 27వ శ్లోకంలో చెప్తున్నారు ఏంటంటే, ఇది పతాంజలి యోగ పద్ధతిని ఇక్కడ వర్ణించారనమాట. పతాంజలి యోగలో వాళ్ళు ఏం చేస్తారంటే, రకరకాల వాయువులు ఉంటాయి మన యొక్క శరీరంలో. 10 రకాల వాయువులు ఉంటాయి. ఆ వాయువులని వాళ్ళు నియంత్రించి దాని ద్వారా మనస్సు, ఇంద్రియాలని నియంత్రించి శుద్ధపరిచే ప్రయత్నం అన్నమాట. అంటే వీళ్ళ ప్రకారం వీళ్ళ సిద్ధాంతం ఏంటంటే, పతాంజలి యోగ సూత్ర సిద్ధాంతం ఏంటంటే, ఈ ఆత్మ ఎప్పుడైతే ఇంద్రియాలతో భోగించాలి అనే భావనతో ఉంటుందో అలాంటి ఆత్మను వాళ్ళు పరాగ్ ఆత్మ అంటారు. అలాగే ఎప్పుడైతే ఆ ఆత్మ శుద్ధమై ఈ యొక్క పతాంజలి యోగ పద్ధతి ద్వారా శుద్ధమై ఎప్పుడైతే అది ఈ యొక్క ఇంద్రియ భోగాన్ని విడిచిపెడుతుందో, ఆ యొక్క వాసనాల్ని, అప్పుడు దాన్ని ప్రత్యేగాత్మ అంటారు. సో వాళ్ళ లక్ష్యం ఏంటంటే మనం పరాగాత్మ నుంచి ప్రత్యేగాత్మ వెళ్ళాలి, మన ఒక ఆత్మ. అది వాళ్ళ లక్ష్యం అన్నమాట. సో ఇది మామూలుగా మనం కూడా అలా మన భక్తి యోగలో కూడా ఇవన్నీ జరుగుతాయి. అందుకే భక్తి యోగాలో చెప్పాం కదా, జ్ఞాన యోగ ఎన్ని రకాల యోగాలో ఏమేమి ఉన్నాయో అవన్నీ భక్తి యోగ లోపల అన్నీ జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం చూద్దామంట 28వ శ్లోకం. ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞ యోగ యజ్ఞాస్తతాపరే స్వాధ్యాయ యజ్ఞ యజ్ఞశ్చ యతయః సంశితావ్రతాః. తో ద్రవ్య యజ్ఞ అంటే ఏవైనా మనం ద్రవ్య రూపంలో అంటే ఏదో వస్తువు రూపంలో ఉన్నవి ఏమైనా మనము దానం ఇచ్చామనుకోండి, త్యాగం చేసి ఎవరికైనా అర్పించాం, సో అది ద్రవ్య యజ్ఞ అంటారు అనమాట. అది కూడా మనం ఎవరికి అర్పిస్తే దాన్ని బట్టి ఉంటుంది మనకు దొరికే ఫలితాలు. ఒకవేళ మనం సమాజ సేవకు అర్పిస్తే మనకు ఆ పుణ్య ఫలితాలు దొరుకుతాయి, కర్మకాండ అలాంటి సేవ అనుకోవచ్చు. భగవంతుడికి అర్పిస్తే మనకు ఆధ్యాత్మిక పురోగతి అనేది లభిస్తుంది. అది భక్తి యోగ అయిపోతుంది అన్నమాట. అందుకే చెప్పాను కదా, ఈ యజ్ఞాలు మీరు ఎలా ఉపయోగించుకుంటారు, ఏ చేతనతో ఎలా చేస్తారనేది దాని యొక్క ఫలితాలు దాన్ని బట్టి నిర్ధారణ అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు ద్రవ్య యజ్ఞ అయిపోయింది. నెక్స్ట్ తపోయజ్ఞ, అలాగే తపస్య, ఎంతో తపస్య చేసి కఠోర తపస్యలు కూడా చేస్తారంట. ఇప్పుడు ప్రభుపాదుల వారు ఇవన్నిటికి ఉదాహరణలు కూడా ఇచ్చారు. కొంతమంది ద్రవ్య యజ్ఞానికి ఒక ఉదాహరణ ఇచ్చారు. చాలామంది ఎన్నో సమాజ సేవ కార్యక్రమాలు చేస్తుంటారు. ధర్మశాలలు, అన్నక్షేత్రాలు, అతిథిశాలలు, అనాథాలయాలు, విద్యాపీఠాలు ఇలాంటివన్నీ సమాజంలో బీద వాళ్ళ కోసం, సమాజంలో ఇలాంటివి సదుపాయాలు లేని వాళ్ళ కోసం కల్పించి అలా సేవలు అందిస్తూ ఉంటారు. ఇది కూడా ఒక ద్రవ్య యజ్ఞం కిందకే మనం అనుకోవచ్చు. అలాగే ఇంకా ఎవరైతే కొంతమంది తపస్సు చేస్తుంటారు, అంటే మనం అగైన్ మళ్ళీ ఎన్నో రకాల తపస్సులు చేస్తారు ఉద్దేశాన్ని బట్టి. ఒక రకమైన తపస్సు ఇచ్చారు, చాతుర్మాస్య, చంద్రాయన వ్రత. ఇలా చాతుర్మాస్య వ్రతలో దాని వ్రతంలో ఏంటంటే మనం ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతి చెందాలని చేస్తుంటారు. ఇలా కూడా కొంతమంది చేస్తారు. సో ఇందులో ఏంటంటే ఎన్నో కఠోర నిష్ఠాలతో పాటించవలసి వస్తుంది అన్నమాట. సో ఈ నియమిష్టాల్లో ఎలాగంటే ఒక ఉదాహరణ ఇచ్చారు. చాతుర్మాస్యలో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు పురుషులు అయితే చేస్తారు కదా, పురుషులు ఎవరు ఈ గడ్డం షేవ్ చేసుకోరనమాట. సో షేవ్ చేసుకోకుండా 4 మాసాలు అలాగే ఉంటారనమాట. అదొక తపస్య. మళ్ళీ అలాగే ఇంకా వాళ్ళు తినే విషయాల్లో కూడా ఎన్నో మార్పులు చేర్పులు ఉంటాయి, చాలా తక్కువ తింటారు. అలా చతుర్మాస్య వ్రతం ఉంటుంది. అలా ఎన్నో రకాల వ్రతాలు ఉంటాయి. ఇంకా ఇంకోటి ఉంటుంది పతాంజలిలో కూడా ఇలాంటి ఎన్నో నియమనిష్టాలు పాటించవలసి వస్తుంది. అలా చెప్పారనమాట.
ఓకే. స్వాధ్యాయ యజ్ఞ. స్వాధ్యాయ యజ్ఞ అంటే మనం స్వాధ్యాయ అంటే జ్ఞానాన్ని అర్జించుకోవడం, పుస్తకాలు చదవడం, స్వాధ్యాయం చేయడం. సో ఇది కూడా మనం ఎలాంటి జ్ఞానాన్ని అర్జించుకోవాలి, కృష్ణ భక్తి, కృష్ణ గురించి తెలుసుకోవాలంటే కృష్ణుడికి సంబంధించిన పుస్తకాలు చదివి అందులో కూడా మనం భక్తిలో పురోగతి చెందవచ్చు. అప్పుడు అది భక్తి యోగ అయిపోతుంది. కాదు ఏదైనా వేరే జ్ఞానం ద్వారా కూడా మనం జ్ఞానులు ఎలాగైతే బ్రహ్మజ్యోతి అలాంటి కోసం వాటి కోసం కూడా జ్ఞానాన్ని అర్జిస్తూ ఉంటారు. ఆ బ్రహ్మ సత్యాన్ని, బ్రహ్మజ్యోతిని అర్థం చేసుకోవడానికి, అందులో విలీనం కావడానికి, అలా ఎన్నో రకాల జ్ఞానులు కూడా ఆ జ్ఞానాన్ని అర్జించుకోవడం కోసం స్వాధ్యాయం అనేది చేస్తుంటారు అన్నమాట. మెయిన్గా ఏంటంటే ఇది ఒక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి చేసే ప్రయత్నం. ఇంకొకటి వచ్చేసి ఇది ఇక్కడ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ శ్లోకం చూద్దామంట. ఈ నెక్స్ట్ శ్లోకం వచ్చేసి కూడా ఇందులో హతయోగ అని ఉంటుంది. అందులో ఏంటంటే మెయిన్గా ప్రాణాయామ, మన యొక్క శ్వాస ఉంటుంది కదా, ఆ శ్వాసని కంట్రోల్ చేసి ఆ శ్వాస ద్వారా మనస్సు మన ఇంద్రియాలని నియంత్రించగలరు. ఇంకా మన యొక్క మన మొత్తం శరీరాన్ని శుద్ధపరచగలరు. ఇలా ఇంకా తర్వాత అప్పుడు ఆ ఏకాగ్రతతో ఇంకో ఉన్నతమైన ఆలోచన అంటే భగవంతుడి పైన కానీ ఆధ్యాత్మికంగా కేంద్రించగలరు అన్నమాట. సో ఇది హతయోగ. ఈ శ్లోకంలో అది వర్ణించారన్నమాట, 29వ శ్లోకం. సో దీన్ని మనం ఇక్కడే మొత్తం డిస్కస్ చేయం, అంటే ఇంతే పాయింట్. మనం నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోదామంట. సో ఇలా రకరకాల యజ్ఞాలు ఉన్నాయండి. సో ఈ యొక్క మెయిన్ ఏంటంటే ఈ రకరకాల యజ్ఞాల యొక్క పర్పస్ ఏంటంటే ముఖ్యంగా మనం చెప్పుకున్నాం కదా ముందే సర్వేపీయత యజ్ఞవిదో యజ్ఞక్షిపిత కల్మషాః యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం. సో ఏమవుతుందంటే ఈ అన్ని యజ్ఞాల ద్వారా ఈ కల్మష అంటే ఈ యొక్క సిన్ఫుల్ మన పాపాల యొక్క ఫలాలన్నీ కూడా నశించిపోతాయి అన్నమాట. అలాగే ఈ యొక్క యజ్ఞాల ద్వారా మనము ఆ పరంగతికి వైపు ప్రయాణిస్తున్నాం అనమాట, పైకి వెళ్తున్నాం. మీరు ఏ రకంగా ఆలోచన ద్వారా శాస్త్రయుక్తంగా యజ్ఞాలు చేస్తే మీరు చేతన అనేది ఇక్కడ నుంచి మరి ఇక్కడ వరకు వెళ్తుందో, లేకపోతే ఇంతే పైకి వెళ్తుందో, ఎంతో అంత పైకి వెళ్తుంది మన చేతన. అంటే పరంగతి వైపే మన చేతన అనేది ప్రయాణిస్తుంది. ఇది మనకు వచ్చే లాభం. అంటే ఇది ఒక కర్తవ్యం యజ్ఞాలు చేయడానికి. ఒకవేళ ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు, ఒకవేళ మీరు ఈ 31వ శ్లోకంలో ఒకటే లైన్ శ్లోకం, నాయం లోకోస్య అయజ్ఞస్య కుతోన్య కురుసత్తమా. ఒకవేళ ఎవరైతే యజ్ఞం చేయరో, చెప్పుకున్నాం కదా కర్మకాండ కూడా యజ్ఞమేనండి. అది కూడా మీకు భౌతిక సుఖం లభించాలి, భౌతికంగా కూడా మనం సుఖంగా ఈ యొక్క జీవితంలో, ఈ యొక్క లోకంలో, భౌతిక ప్రపంచంలో ఉండాలి అనుకుంటే కూడా మీరు ఏదో రకమైన యజ్ఞం అనేది చేయాలి. అది కృష్ణుడు చెప్పేది. అంటే మీరు యజ్ఞాలు చేయకుండా కర్మకాండ కూడా యజ్ఞమే. సో ఈ యజ్ఞాలు చేయకుండా ఎవ్వరూ సుఖంగా ఈ లోకంలో ఉండలేరు. ఇంకా వేరే లోకం గురించి ఏం ప్రశ్న అడుగుతావు అర్జున? ఇంకా వేరే లోకంలో అయితే ఛాన్సే లేదు. ఇక్కడే సుఖంగా ఉండలేదు. ఇంకా వేరే నెక్స్ట్ జన్మలో అస్సలు వాళ్ళకి సుఖం అనేదే లేదు, ఉండే సంభావనే లేదు అని చెప్తున్నారు అనమాట. ఈ లోకంలో, ఈ జీవితంలోనే వాళ్ళు సుఖంగా ఉండలేరు. అంటే యజ్ఞం అనేది చాలా కంపల్సరీ అనమాట. మీరు ఆలోచించుకోండి, నా స్థాయి ఏంటి అని మీరు ఆలోచించుకొని మీరు ఎంతో అంత ఏదో ఒక యజ్ఞం అనేది చేయాలి అని. సో అందుకనే ఇన్ని రకాల యజ్ఞాల గురించి నేను చెప్పాను నీకు. ఏవం బహువిధ యజ్ఞ ఎన్నో రకాల యజ్ఞాలు నీకు చెప్పాను కదా. విరత బ్రాహ్మణో ముఖే కర్మచాన్ విద్దితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వమిమోక్ష్యసే. సో ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే బాగా యజ్ఞాలన్నీ తెలుసుకొని, ఒక్కొక్కరు రకరకాల మనుషుల ప్రకారం వాళ్ళు యజ్ఞాలు చేసుకొని యజ్ఞాల ద్వారానే వాళ్ళు మోక్షాన్ని కూడా ప్రాప్తించుకోగలరు. ఎలాగైతే మీకు అనుకూలంగా ఉంటుందో, ఏ యజ్ఞం మీకు అనుకూలంగా ఉంటుందో అవి మీరు పాటించుకొని మోక్షాన్ని ప్రాప్తించుకోగలరు అని చెప్తున్నారనమాట. కానీ అన్ని యజ్ఞాల ద్వారా నువ్వు ఏ యజ్ఞమైనా చెయ్యి, కానీ దాని ద్వారా మొత్తానికి నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ దివ్య జ్ఞానాన్ని నువ్వు నీ యొక్క చేతనలో పెంపొందించుకోగలగాలి. ఈ భగవంతుడి యొక్క భక్తి భావనని, ఈ దివ్య జ్ఞానాన్ని నువ్వు ఎప్పుడైతే నీ చేతనలో పెంపొందుతుందో ఈ యొక్క అన్ని యజ్ఞాల ద్వారా, అప్పుడే వాటి యజ్ఞాల యొక్క పరిపూర్ణత అని ఇప్పుడు 33వ శ్లోకంలో చెప్తున్నాడు కృష్ణుడు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్
జ్ఞానయజ్ఞా పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసంపాయతే. అంటే నువ్వు ఎలాంటి ద్రవ్య యజ్ఞాలు చేస్తున్నారు కదా, వీటికన్నా జ్ఞాన యజ్ఞం మంచిది. ఎందుకంటే దీని ద్వారా నువ్వు జ్ఞానం ఎప్పుడైతే పరం జ్ఞానాన్ని నువ్వు ఎప్పుడైతే అర్జించుకోగలుగుతావో అప్పుడు ఇది పరిసంప్యతే, అది పరిపూర్ణత అయిపోతుంది ఆ జ్ఞానానికి, ఈ యొక్క యజ్ఞాలకి అని. ఇప్పుడు మనం యజ్ఞాల గురించి కర్మాల గురించి నేర్చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 2 ఉన్నాయి ఇంకా విషయాలు. ఏంటంటే ఈ యొక్క 3 విషయాలు అసలు ఇంకా చర్చించుకునేవి. ఒకటి ఏంటంటే ఏ విధి ఎలా మనము ఈ జ్ఞానాన్ని దీనికి సంబంధించిన మొత్తం జ్ఞానాన్ని భౌతికంగా అంటే మన సుభౌతికంగా అంటాం ఈ ఆధ్యాత్మిక దివ్య జ్ఞానాన్ని ఎక్కడి నుంచి ఎలా మనం నేర్చుకోవాలి, దానికి గల పద్ధతి ఏమిటి అనేది మనకు 34వ శ్లోకంలో ఇస్తున్నారు. ఈ 34వ శ్లోకం చాలా ఇంపార్టెంట్ శ్లోకం. చాలామంది ఎవరైతే మన ఇస్కాన్కి పరిచితులో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఈ శ్లోకం. మనం చాలాసార్లు కోట్ చేస్తూ ఉంటాము. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఇదన్నమాట. దీని యొక్క అర్థం ఏంటంటే తద్విద్ధి ప్రణిపాతేన, విధి ఏంటి, మనం జ్ఞానాన్ని నేర్చుకునే విధి ఏంటంటే ముందు మనం ఒక గురువుని ఆశ్రయించి, ఎవరికైతే తత్వజ్ఞానం భగవంతుడి యొక్క తత్వాల గురించి తెలుసో అలాంటి ప్రామాణిక గురువుని మనం ఆశ్రయించి ఆయనకు శరణాగతులయ్యి అప్పుడు ఆయన్ని ప్రశ్నించాలి. మనం ప్రశ్నలు అడిగి ఆ ప్రశ్నల ద్వారా మనం ఆయన దగ్గర నుంచి జవాబుల ద్వారా మనము ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి మరియు ఆయనకు సేవలు చేయాలి. అలా మనం శరణాగతులపై సేవలు చేసి ప్రశ్నలు అడిగి ఆ గురువు ద్వారా మనము ఈ యొక్క జ్ఞానాన్ని మనము సంపాదించుకోగలము. ఇది చాలా ముఖ్యమైన విషయం. మీరు అనుకోవచ్చు దీనికి గురువు ఎందుకండి, పుస్తకాలు ఉన్నాయి, గూగుల్ ఉంది కదా, గూగుల్ ఇంటర్నెట్లో టైప్ చేసి ఏది కావాలంటే అది టైప్ చేయండి, దాని గురించి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. మనం గురువు కోసం గురువు దగ్గరికి వెళ్ళడం ఎందుకండి అని ఇవాళ రేపు చాలామంది యువత అనుకోవచ్చు. మనకు గురువు ఎవరు? గూగుల్ గురువు అన్నమాట. అలా చాలామందికి ఇప్పుడు గురువు గూగులే. మేబీ మీరు భౌతిక ప్రపంచంలో భౌతిక విషయాల గురించి మీరు గూగుల్లో ఇంటర్నెట్లో సెర్చ్ చేసి నేర్చుకోవచ్చేమో అండి. లేకపోతే మీరు లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తీసుకొని వచ్చుకొని చదువుకోవచ్చేమోనండి. కానీ ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఎలా మీరు దక్కుతుంది మీకు, అది ఎలా మీరు అర్థం చేసుకోగలరు? మీరు చదవచ్చు. ఈ భగవద్గీత ఎంతోమంది చదివారు, చెప్పాను కదండి. మీరు ముందు కూడా ప్రభుపాదులు వారు దీన్ని అనువాదం చేసిన దానికన్నా ముందు కూడా ఈ భగవద్గీత మార్కెట్లో లభ్యమయ్యేది, ఇంగ్లీష్లో కూడా లభ్యమయ్యేది. ప్రపంచవ్యాప్తంగా ఈ భగవద్గీత అనేది ఆల్రెడీ చాలా ప్రఖ్యాతి చెందిన పుస్తకం మన భారతదేశం నుంచి. అయినా కానీ ఎంతోమంది ఈ భగవద్గీతని ఎప్పుడూ అర్థమే చేసుకోలేకపోయారు సరిగ్గా. సో మనము ఈ భగవద్గీతని ఎలా, ఈ జ్ఞానాన్ని అసలు మనం అర్థం చేసుకోగలమంటే ఇక్కడ చెప్పారు. ప్రభుపాద ద్వారా ఒక వాక్యం ఉంది, చాలా మంచిది. నేను ఇంగ్లీష్లో చదివి మీకు తెలుగులో చెప్తాను. వెన్ హీ సీస్, అంటే మన గురువు, వెన్ హీ సీస్ ద జెన్యూన్ డిజైర్ ఆఫ్ ద డిసైపుల్ he automatically blesses the disciple with genuine spiritual understanding. ఎప్పుడైతే గురువు ఆ శిష్యుడి యొక్క భక్తి, శ్రద్ధ, ఆయన యొక్క సేవ, ఆయన యొక్క సాధన ఇవన్నీ చూసి ఎప్పుడైతే ప్రసన్నుడవుతాడో, సంతృష్టి చెందుతాడో, ఆ గురువు సంతృష్టి చెందినప్పుడు ఆ గురువు యొక్క కృప, ఆ గురుడి యొక్క ఆశీర్వాదం ద్వారా ఆ శిష్యుడు ఆ జ్ఞానాన్ని అంతా అర్థం చేసుకోగలడు, ఈ దివ్య జ్ఞానాన్ని అర్థం చేసుకోగలడు. ఇదే సీక్రెట్, ఇది రహస్యం అండి. అంటే మీరు మీరంతకు మీరు పుస్తకాలు చదివేసుకోరు, మీకు జ్ఞానం, మీకు డేటా, ఇన్ఫర్మేషన్ చాలా లభిస్తుందండి. ప్రభుపాద గారు అన్నారు, ఎంతోమంది భగవద్గీత శ్లోకాలు కూడా బట్టి కొట్టేసి కంఠస్థం చేసుకొని మీరు అన్నారు, మాకు భగవద్గీత ఉంచండి, మాకు అన్ని భగవద్గీతలు ఉన్న 700 శ్లోకాలు నా ముఖం మీద, నా యొక్క నాలుక మీద ఉంటాయండి, కంఠస్థం చేస్తాను ఎప్పుడు చిన్నగా ఉన్నప్పుడే, నాకు అన్నీ తెలుసండి, మీరు నాకేం చెప్తారు భగవద్గీత, ఇలా అనుకుంటారు కొంతమంది. సో మనం అందుకనే మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క చేతన ఎలా ఉంటే మనం భగవంతుడు అంటే గురువుని ఎప్పుడైతే మనము ప్రసన్నం చేయగలమో అప్పుడు ఆ గురువు యొక్క కృప ద్వారా మనకు ఈ భగవద్గీత జ్ఞానాన్ని మనము నేర్చుకోవచ్చు. 18th వర్స్ మనం ఎక్కడో వెళ్ళిపోయినట్టు, 18th వర్స్ చాలా వెనక్కి ఉన్నట్టుంది.
ఇంపార్టెంట్ శ్లోక ఇదే అండి. 34వ శ్లోక చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు మనం చూసుకున్న దాంట్లో చెప్పాలంటే 34వ శ్లోక ఒకటి ఇంపార్టెంట్ మీకు చాలా. ఇంకొక 2-3 ఇంపార్టెంట్ శ్లోకాస్ ఉన్నాయి. 39, 40 ఆ రెండు కూడా ఇంపార్టెంట్. అది మనం చదువుకుందాము. ఇది 18వ శ్లోకం అండి. మీరు అడుగుతున్నారు ఇదే అండి. చెప్పాను కదా మీకు 18వ శ్లోకం. మళ్ళీ కావాలంటే ఎండ్లో చెప్తాను లాస్ట్కి, ఎందుకంటే మనం ట్రాక్ మిస్ అవుతాం. ఇది కంప్లీట్ చేసుకున్నాక మనం చెప్దామంట. ఇప్పుడు 34వ శ్లోకం చూసుకున్నాం కదా. ఇప్పుడు 35 నుంచి చూద్దామండి. ఇప్పుడు 35లో మీకు చెప్పేదంటే 35 నుంచి 38 వరకు ఈ యొక్క దివ్య జ్ఞానం ద్వారా మీకు వచ్చే లాభాలు, దీని యొక్క మహిమ, దీని యొక్క ఫలాలు ఏంటి అవి మనం చూద్దామంట. 35, 36, 37, 38 ఈ 4 శ్లోకాల్లో దీని యొక్క ఫలాల గురించి, దీని యొక్క లాభాల గురించి, దీని యొక్క మహత్వ గొప్పతనాన్ని గురించి మనం చూద్దాం. దివ్య జ్ఞానం. యజ్ఞాత్వా నా పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషాని ద్రక్ష్యసి ఆత్మన్యతో మయి. అంటే నీకు ఈ జ్ఞానం ద్వారా ఏమవుతుంది అంటే 2 విషయాలు జరుగుతాయట. ఒకటి, నీకున్న మోహం అనేది మొత్తం నశించిపోతుంది. ఇంకా నీకు ఏ కన్ఫ్యూజన్, ఏ సంశయము ఉండదు. అన్ని విషయాలు నీకు క్లియర్గా అర్థమవుతాయి జీవితంలో. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నీకు దృష్టి, నీ సరైన దృష్టి నీకు దొరుకుతుంది. ప్రతి ఒక్క జీవిలో ఈయన ఆత్మ, ఈ జీవి ఆత్మ, ఈ ఆత్మ అనేది భగవంతుడి సంతానం అనే విషయాన్ని నువ్వు గ్రహించగలవు. ఆ దృష్టి నీకు దొరుకుతుంది. ఇప్పుడు 36 చూద్దామంట. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృక్నిం సంతరిష్యసి. 36వ శ్లోకం చెప్పేది ఏంటంటే జ్ఞానప్లవేనైవ. ఈ జ్ఞానం ద్వారా ముందు కూడా చెప్పుకున్నాం, ఇది మనలో ఉన్న అన్ని పాపాలు ఈ జ్ఞానం అనేది ఏం చేస్తుంది, కాల్చేసి బూడిద చేసేస్తుంది. ఇంకా ఏమాత్రం పాపాలు ఉండవు. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఎంత పాపాత్ముడైనా కానీ, ఇంకో విధంగా చెప్పాలంటే ఈ శ్లోకంలో చెప్పింది ఏంటంటే ఎంత పాపాత్ముడైనా కానీ ఈ యొక్క దివ్య జ్ఞానం ద్వారా, జ్ఞానప్లవం అంటే ఈ దివ్య జ్ఞానం యొక్క పడవలో వారు ప్రయాణించి సంసారం నుంచి భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. అంటే ఎందుకంటే ఆ పాపాలన్నీ మనం దివ్యజ్ఞానం ద్వారా తొలగిపోతాయి. కాబట్టి ఎంత పాపాత్ముడైనా ఒకవేళ ఈ దివ్యజ్ఞానాన్ని తెలుసుకోగలిగి పాటించగలిగితే భక్తి యోగం ద్వారా అన్ని పాపాల నుంచి ముక్తుడై భగవద్ధామానికి చేరుకోవచ్చు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. 37వది కూడా అదే విధంగా ఉంటుందండి. ఏతైంసి సమిద్ధోగ్నిర్ భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. చెప్పాను కదా, భస్మం చేసేస్తుంది మొత్తం. ఈ జ్ఞాన అగ్ని సర్వకర్మాణి, అన్ని కర్మల యొక్క ప్రతిక్రియలను భస్మం చేసేస్తుందంట. అంటే మీకు ఇంకా ఏ కర్మఫలాలు ఉండవు. ఎందుకంటే మీకు మంచి ఫలాలు ఉన్నా అండి, పుణ్య ఫలాలు ఉన్నా మీరు మళ్ళీ ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ ఎత్తాలి ఆ పుణ్య ఫలాల్ని భోగించడం కోసం. ఇంకా పాప ఫలాలు దొరికితే మాత్రం మీరు దాన్ని అనుభవించడానికి కూడా మళ్ళీ రావాల్సిందే, ఇంకో జన్మ ఎత్తాల్సిందే. కానీ పుణ్య ఫలాలు ద్వారా కూడా మీరు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సిందే. మళ్ళీ జన్మ ఎత్తాలంటే మళ్ళీ జన్మ, మృత్యు, జర, వ్యాధి, దుఃఖ దోషాను దర్శనం, ఈ దుఃఖాలన్నీ దర్శించవలసిందే. అందుకనే మనకు పుణ్యాలొద్దు, పాపాలొద్దు, ఏ కర్మలు వద్దు, అకర్మ అని మన పద్ధతి భక్తి యోగలో. నెక్స్ట్ 38వ శ్లోకం వచ్చేసండి. ఇదెంతో, నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. సో ఈ యొక్క జ్ఞానం, దివ్య జ్ఞానం అన్నిటికన్నా పవిత్రమైనది. దీని ద్వారా మీరు ఈ యొక్క జ్ఞానం ద్వారా మనము భక్తి జీవితంలో ఎంతో ఉన్నతి సమయానుసారంగా సాధించగలము. ఇదే ఈ దివ్య జ్ఞానం అనేది అన్నిటికీ ఎంత యోగా, ఎన్ని రకాల యజ్ఞాలు, ఎన్ని రకాల కర్మాలు చేసినా అన్నిటికీ పరిపూర్ణత అనేది మీరు ఈ దివ్య జ్ఞానాన్ని పొందినప్పుడే. ఇది అన్నిటికన్నా పవిత్రమైనది. దీని ద్వారా మీరు భక్తి చేసుకొని అంటే భక్తి చేసుకోగలరు ఒక సమయానుసారంగా. భక్తి అనేది దీని ద్వారానే అవుతుంది అని. సరేనండి, ఇప్పుడు 39, 40 ఈ 2 శ్లోకాలు ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 39వ శ్లోకంలో కృష్ణుడు చెప్తాడు,
ఎవరెవరు ఈ దివ్య జ్ఞానాన్ని పొందగలరు, ఎవరెవరి దివ్య జ్ఞానాన్ని పొందడానికి అర్హత ఉంది, వాళ్ళ గురించి 39లో చెప్తారు. ఇంకోటి ఎవరెవరు ఈ దివ్య జ్ఞానాన్ని పొందలేరు, ఎవరికి అర్హత లేదు, ఆ విషయాన్ని 40వ శ్లోకంలో చెప్తారు. ఇది ఇంపార్టెంట్. మనకి ఎప్పుడైనా మనకు అర్థం కాకపోతే ఎందుకు అర్థం కావట్లేదో అప్పుడు మనం ఈ శ్లోకాన్ని చూసుకుంటే మనకు తెలిసిపోతుంది అన్నమాట. శ్రద్ధావాల్లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరం శాంతిం అచిరేనాధిగచ్చతి. చూడండి, ఇక్కడ 3 చెప్తున్నారు, 3 విషయాల గురించి చెప్తున్నారు. ఎవరు ఈ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోగలరు, పొందగలరు, దానికి అర్హులు ఎవరంటే ఎవరెవరంటే ఇక్కడ శ్రద్ధ అనేది ఉన్నవాళ్ళు. ఎవరికైతే శ్రద్ధ ఉందో ఈ జ్ఞానం పట్ల, భగవంతుడి పట్ల. ఇంకొకటి అంటే శ్రద్ధ అంటే నమ్మకం, విశ్వాసం. ఇంకొకటి శ్రద్ధావాల్ లభతే జ్ఞానం తత్పర సమయతేంద్రియ. ఇంకోటి వచ్చేసి ఏంటంటే దీనికోసం ఎంతో కృషి చేసేవారు, నిజాయితీగా ఎంతో అంకిత భావనతో ఎవరైతే కృషి చేస్తారో ఆ అంకిత భావన అనేది ఇంకొక క్రైటీరియా, ఇంకొక అర్హతకి ఇంకొక లక్షణం, ఇంకొక అర్హతకి ఇంకొకటి అనమాట. 2, ఒకటి శ్రద్ధ ఉండాలి ఆ వ్యక్తికి, ఇంకోటి అంకిత భావం ఉండాలి, అంకిత భావనతో సాధించాలి అనే పట్టుదల ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఆయనకి, ఆ వ్యక్తికి, మనిషికి ఆయన యొక్క ఇంద్రియాలని నియంత్రించుకోగలిగే శక్తి ఉండాలి. ఎవరైతే ఇంద్రియాలని నియంత్రించుకొని శ్రద్ధతో, అంకిత భావనతో ప్రయత్నించగలరో ఈ యొక్క జ్ఞానాన్ని ఆర్జించుకోవడానికి వాళ్ళు ఈ జ్ఞానాన్ని ఆర్జించుకోవచ్చు. ఇంకా ఎవరికైతే దీనికి ఆపోజిట్గా అనుకోవచ్చు మొత్తం 40 శ్లోకంలో అజ్ఞాశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి, ఎవరైతే అజ్ఞాని, ఎవరైతే ఇగ్నోరెంట్, అజ్ఞానంలో ఉన్నారో ముందే వారు, ఇంకొకటి వచ్చేసి అంటే అజ్ఞానంలో ఉంటారు కరెక్టే, కానీ ఇంకో 2 ఉన్నాయి వాళ్ళకి. దానివల్ల వాళ్ళు జ్ఞానాన్ని పొందలేకపోతున్నారు. అవి ఏంటంటే అశ్రద్ధ, వాళ్ళకి శ్రద్ధ కూడా లేదు, ముందు జ్ఞానం లేదు, ఇంకోటి శ్రద్ధ కూడా లేదు. ఇంకోటి అది సంశయాత్మ, అంటే వీళ్ళకి ఎప్పుడు ఈ శాస్త్రాలంటే నమ్మకం లేదు. అంటే శాస్త్రాలపైన, ఈ శాస్త్రాల్లో ఇన్ని చెప్పారు కదా, ఇది కరెక్టేనా, ఇది సరేనా, ఇది తప్పులున్నాయేమో, ఇది ఇలా రాశారు, ఇది జరుగుతుందా అంటే వాళ్ళకి అర్థమైనా కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి డౌట్ఫుల్. ఒకటేంటంటే కొంతమంది అజ్ఞానం, సరే అజ్ఞానం ఒకటైతే, ఇంకొకటి ఏంటంటే దానికి తోడు శ్రద్ధ కూడా లేదు, ఇంకా తెలుసుకోలే. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు చెప్పినా కానీ వాళ్ళకి నమ్మకం లేదు దాని మీద, అది సరైందని, ఆ జ్ఞానం పనిచేస్తుందని, ఆ విషయం మనం పాటిస్తే మనము ఆ ఉన్నతి పొందగలమనేసి విషయం మీద నమ్మకం లేదు. ఇలాంటి వాళ్ళు కృష్ణ అంటున్నాడు, ఇలాంటి వాళ్ళకి నాయం లోకోస్తి నపరో, ఈ లోకంలో, పరలోకంలో, ఇంకో జన్మలో, ఈ జన్మలో న సుఖం సంశయాత్మన. ఎవరైతే ఎప్పుడు సంశయాత్మన అంటే ఎప్పుడు డౌట్ చేస్తూ ఉంటారో జీవితంలో, ప్రతిదాని మీద డౌట్ అనమాట, ఆ ప్రతిదాని మీద సంశయం, ప్రతి విషయం మీద ఏది చెప్పినా భగవంతుడు దాని మీద డౌటే. అలాంటి వాళ్ళు ఎప్పుడూ సుఖాన్ని అనుభవించలేరు ఈ జగత్తులో, ఈ జన్మలో, ఇంకో జన్మలో. ఇది మనము మన నిజ జీవితంలో కూడా వీటిని మనము పరీక్షించి చూసుకోవచ్చండి. చాలా విషయాలు కృష్ణుడు చెప్పేవి ఇక్కడ ఎంతో ప్రాక్టికల్ అనమాట మన నిజ జీవితంలో కూడా. ఇంకా లాస్ట్ మనం దగ్గర పడుతున్నాము, ఇంకో 2 శ్లోకాలు ఉన్నాయి. అవి ఏంటంటే 41 ఇంకా 42. ఇంకా మా కృష్ణుడు ఇంకా కంక్లూడ్ చేస్తున్నాడు ఆఖరికి. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఇప్పుడు అర్జునుడికి అంటున్నాడు, ఓ ధనంజయ, ఇప్పుడు నువ్వు ఇంకా యోగ సన్యస్త కర్మాణం అంటే ఈ యోగ పద్ధతి ద్వారా, అంటే సన్యస్త కర్మాణం అంటే నువ్వు కర్మలు చేయి కానీ ఆ కర్మ ఫలాల గురించి ఆశించకుండా, జ్ఞాన సంచిన్న సంశయం, ఈ జ్ఞానం ద్వారా నీకు వచ్చిన సంశయాలన్నిటినీ హతమార్చేయి. అంటే ఇప్పుడు ఇంకా నీకు ఏ సంశయాలు ఉండకూడదు. ఈ దివ్య జ్ఞానం లభించిన తర్వాత ఏ సంశయాలు లేకుండా ఆత్మవంతం న కర్మాని, నువ్వు అర్థం చేసుకో, నువ్వు ఆత్మ అనే విషయాన్ని అర్థం చేసుకొని ఇలాంటి యొక్క
కర్మబంధాలను చిక్కుకోకుండా నీ కర్మల్ని నువ్వు చెయ్యి. నీ యొక్క కర్మ ఏంటి? ఇప్పుడు అదే చెప్తారు నెక్స్ట్లో. ధనంజయ, ఆ కర్మ ఏంటి చెప్తున్నాను. తస్మాత్, అందుకని, తస్మాత్ అంటే దేర్ ఫోర్, అందుకని. తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానస్నతాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిత్తోత్తిష్ఠ భారత. ఇప్పుడు అనేది ఏంటంటే, అందుకనే నీకున్న సంశయాలన్నీ, అన్నిటినీ, అజ్ఞానాన్ని ఈ యొక్క జ్ఞానం అనే యొక్క ఖడ్గంతో వీటి సంశయాల్ని ఇంకా ఈ యొక్క అజ్ఞానాన్ని నరికేసేయి, తీసిపారేసేయి. దాని తర్వాత ఏం చెయ్యి? ఉత్తిష్టో భారత, నువ్వు నిలబడు, లేచి యుద్ధం చెయ్యి. సో అదనమాట ఫైనల్ కంక్లూజన్. ఎందుకంటే అదే కదా మన ప్రశ్న ప్రతిసారి ముందు నుంచి చెప్తున్నాడు అర్జునుడికి. మరి ఇలా కృష్ణుడు చెప్పిన తర్వాత మరి అర్జునుడు యుద్ధం చేస్తాడా? మరి ఇప్పుడు లేచి యుద్ధం చేస్తాడా లేదా? యుద్ధం చేస్తే మరి ఇంకా మిగతా చాప్టర్లు ఎలా ఉంటాయండి భగవద్గీతలో? ఇంకా చాప్టర్లు ఉన్నాయంటే ఇప్పుడే యుద్ధం చేయడం అనమాట. మరి ఎందుకు అంటే ఇంత విన్నాక కూడా దివ్యజ్ఞానం గురించి ఇంకా నీ సంశయాలు ఉండకూడదు. నువ్వు సంశయాలన్నీ దివ్యజ్ఞానంతో తీసేసేయి, ఖడ్గంతో ఇవన్నీ హతమార్చేయి అని చెప్తున్నాడు కదా. ఇంకా నువ్వు లేచి ఇంకా యుద్ధం చేయని చెప్తున్నాడు. మరి అర్జునుడు ఎందుకు చేయడు? ఆ విషయాన్ని మనం రేపు చూద్దామంట. We are not received link of Sri Chaitanya Charitamrita. శ్రీ చైతన్య చరితామృత లింక్ ఏంటండి? నాకు అర్థం కాలేదు. శ్రీ చైతన్య చరితామృత అయితే నేను ఇంకా దాని మీద ఏం క్లాసులు ఇంకా స్టార్ట్ చేయలేదండి, లెక్చర్స్ కానీ. శ్రీ చైతన్య చరితామృత ఏమో ఇంకా ఫ్యూచర్లో వీలైతే చేద్దాం, కానీ ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేయలేదండి. సో దాని లింక్ ఏం లేదండి. సో మన ఒక డివోటీ ఎవరో ప్రశ్న అడిగారు, 18వ శ్లోకం కదండి, అది ఇప్పుడు చూద్దామంట. అది చెప్పాను కదండి, యాక్షన్ ఇన్ యాక్షన్ ఇన్ యాక్షన్ ఇన్ యాక్షన్. అదే మనము ఎవరైతే ఎన్నో కర్మలు మనం చేసుకుంటూ కూడా ఇన్యాక్షన్ అంటే దా కర్మల వల్ల ఏ ప్రతిక్రియ అనేది ఉండదు. ఎవరైతే ఈ దివ్య జ్ఞానం చేత, ఈ దివ్య జ్ఞానం ద్వారా ఎవరైతే ఈ కార్యాలు ఎన్నో కర్మలు చేస్తూ ఉంటారో కానీ ఆ కర్మల్లో వాళ్ళు చూస్తారంట ఈ కర్మల ద్వారా నాకు ఏ ప్రతిక్రియ జరగదు, అదే బుద్ధిమంతుడైన మనిషి అని ఆ శ్లోకంలో చెప్పారనమాట. ఇంకొకటి చెప్పారు ఏంటంటే, ఆ వ్యక్తి ఆ కర్మ సన్యాసం కూడా తీసుకోడు. అంతే భగవంతుడి కోసం. అంటే కర్మ సన్యాసం తీసుకునే వాళ్ళ భయం ఏంటంటే, ఏమన్నా కర్మలు చేస్తే నేను ఆ కర్మల ద్వారా బందీ అయిపోతాను, అందుకే నేను అన్ని కర్మలే చేయను, త్యాగం చేసేస్తాను అన్ని కర్మల్ని, దీని ద్వారా నేను కర్మల నుంచి ముక్తులవుతాను అని అనుకుంటాడు. కానీ చెప్పాను కదా, అది లాంగ్ టర్మ్లో అంటే ఆ విషయం అనేది ఇలా ఆలోచించేది అంటే మాయావాదులు. అలా ఆలోచించిన వాళ్ళు ఏం చేస్తారు, దీని ప్రభుపాల ద్వారా ఈ విషయాన్ని ఇచ్చారు మనకి తాత్పర్యంలో, మీరు చదువుకోవచ్చు మళ్ళీ కూడా. మీకు చెప్తున్నాను సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుందని. వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ కర్మలు చేస్తే నేను బందీ అయిపోతాను, అందుకే అన్ని కర్మ సన్యాసం అనేది మన వైష్ణవ సన్యాసం కాదు. చెప్పాం కదా, మన వైష్ణవ సన్యాసంలో ఏంటంటే మనం అన్ని కర్మలు చేస్తూ ఉంటాం కానీ దివ్య జ్ఞానంతో చేస్తాం అంతే. సో కానీ మాయావాదులు ఈ తీసుకునే ఈ కర్మ సన్యాసంలో ఏంటంటే ఈ కర్మలు అంటే కొంతమంది అందులో కూడా రకరకాలు ఉన్నాయిలేండి, కానీ కొంతమంది ఏంటంటే ఈ కర్మ సన్యాసం తీసుకుంటారు. వాళ్ళు ఏ కర్మలు చేయరు, ఎందుకంటే కర్మల్లో బందీ అయిపోతాను అనే భయంతో వాళ్ళు ఏ కర్మలు చేయకుండా ఆ నిర్ణయానికి వస్తారన్నమాట. కానీ ఎవరైతే బుద్ధిమంత వ్యక్తి ఉంటాడో ఆయనకు అర్థమవుతుందంట, ఇలా ఆయన తనకు తానే ఇలా నిర్ణయం తీసుకుంటున్నాడు. భగవంతుడు ఏం చెప్తున్నాడు, ప్రతి ఒక్క మనిషి ఏవో ఒక కర్మలన్నీ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆయన జ్ఞాన మార్గం ద్వారా జ్ఞానాన్ని అర్చించుకుంటూ ఆ బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళగడు. కానీ ఆ బ్రహ్మజ్యోతిలో మనం శాశ్వతంగా ఉండలేము. ఆ శాశ్వత ఎందుకంటే ఆ సచ్చిత్ ఆనందలో అక్కడ సత్ ఫీచర్ అనేది ఉంది, సత్ అనమాట. ఆ బ్రహ్మజ్యోతి శాశ్వతంగా ఉంటుందండి. అక్కడ మనకి జ్ఞానం కూడా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు జ్ఞానులే కదా అక్కడ వరకు వెళ్ళేది. కానీ అక్కడ ఆనందం అనేది వాళ్ళకి లభించదు. మనది ఏంటంటే మన ఆత్మ అనేది ఆనందమయ వ్యాసాత్, ఆనందం కోసం వెతుకుతుంది ఎప్పుడు, ఎక్కడ ఆనందం దొరుకుతుంది. ఆ బ్రహ్మజ్యోతిలో ఆనందం అనేది వాళ్ళకి లభించక, అంటే ఉంటుంది కొంతగా చెప్పాం కదా బ్రహ్మానందం ఉంటుంది, కానీ అది ఆత్మని ఎప్పుడు సంతృప్తిపరచలేదు పూర్తి రూపంగా. అందుకనే వాళ్ళు మళ్ళీ ఆ సంతృప్తి చెందక ఆ బ్రహ్మజ్యోతి నుంచి మళ్ళీ కిందికి వచ్చేసి ఎన్నో సమాజ కార్యాలు, ఎన్నో రకరకాల కార్యకలాపాల్లో మళ్ళీ మునిగిపోతారనమాట. అందుకనే అది
అలాంటి ఎవరైతే బుద్ధిమంతు వ్యక్తులు ఉన్నారో ఆ విషయాన్ని అర్థం చేసుకుంటారు. అలా ఇప్పుడు కర్మ సన్యాసం తీసుకున్నాడు కానీ తర్వాత మళ్ళీ కర్మల్లో ఇరుక్కుంటాడు అని, కర్మబంధనంలో. అదనమాట ఆ శ్లోకాన్ని యొక్క తాత్పర్యం. హోప్ ఆశిస్తున్నాను మీకు అది అర్థమైందనేసి. సో మనం ఈరోజు ఈ విషయాన్ని చర్చించుకున్నామండి. మళ్ళీ రేపు మనము కొత్త అధ్యాయంతో స్టార్ట్ చేద్దాము. మరి కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి చెప్పేశాడు కదా, నువ్వు లేచి ఇంకా యుద్ధం చేయని. మరి అర్జునుడు ఎందుకు యుద్ధం చేయట్లేదు, మళ్ళీ ఆయనకు వచ్చిన ప్రశ్న ఏంటి, అదేంటో మనం రేపు చూద్దామంట. అప్పటి వరకు సెలవు. మీ అందరికీ ధన్యవాదాలు. ఇంతసేపు ఓపిక ఈ భగవద్గీత చర్చలో పాల్గొన్నందుకు, అందరికీ నాకు ఉత్సాహాన్ని ఇస్తున్నందుకు. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీతకి జై. శ్రీల ప్రభుపాద की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदी. हरि हरि बोल.